గాజువాక 68వ వార్డు పరిధిలోని మింది అక్కిరెడ్డిపాలెం మరియు పంచవటి టౌన్షిప్ సమీపంలో పోర్ట్ అథారిటీ భూమిలో ప్రతిపాదించిన బీపీసీఎల్ బ్లాస్టింగ్ ప్లాంట్ ఏర్పాటును స్థానిక ప్రజలు, జేఏసీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అన్ని రాజకీయ పార్టీల జేఏసీ సభ్యులు, జిల్లా కలెక్టర్, పోర్ట్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వినతి పత్రాలు సమర్పించి తమ అభ్యంతరాలను తెలియజేశారు. స్థానిక ప్రజల ఆందోళనలు మరియు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి అప్పట్లో బీపీసీఎల్ ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే బీపీసీఎల్ సంస్థ తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి జూమ్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బీపీసీఎల్ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫిర్యాదుదారులు పాల్గొని నివాస ప్రాంతాలకు సమీపంలో బీపీసీఎల్ బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జేఏసీ సభ్యులు, స్థానిక ప్రజలు, నాయకులు ప్రతిపాదిత ప్లాంట్ స్థలాన్ని సందర్శించి బీపీసీఎల్ బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది మంది ప్రజలు నిర్వసిస్తున్న ప్రాంతానికి సమీపంలో ప్రమాదకరమైన గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలకు మరియు పర్యావరణానికి ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యువశ్రీ, గుడివాడ లతీష్, సండ్రాన నూకరాజు, అంజీ, నరసింహమూర్తి, సిపిఎం రాంబాబు, పగడ చిన్నారావు, రామ్మోహన్, మురళి, జేఏసీ సభ్యులు, స్థానిక ప్రజలు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఇక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి బాటిలింగ్ ప్లాంట్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైం కార్పొరేటర్గా ఉన్నప్పుడు గుడివాడ అనుష గారు, లతీష్ గారు అప్పుడులో మరి ఈ పోర్ట్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళతో సమావేశమై ఈ ప్లాంట్ని ఇక్కడ పెట్టడానికి లేదు, ఈ పరిసర ప్రాంతాల ఉన్నటువంటి మింది అక్కిరెడ్డిపాలెం, నాతాయిపాలెం, పంచవటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కలుగుతాయని దీన్ని ఇక్కడ పెట్టొద్దంటే వాళ్ళు కొన్నాళ్ళు దాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పక్కనే హెచ్పిసిఎల్ ఉంది. అంత పెద్ద ప్లాంట్ ఉన్నప్పుడు ఈ యొక్క భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఉంటే తప్పు ఏంటి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఊరికి దగ్గరలోని ఇప్పటికే చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్నటువంటి ఈ కంపెనీల వల్ల అటు విశాఖ డైరీ నుంచి వచ్చినటువంటి పొల్యూషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ కానీ, అదే కాకుండా ఇక్కడ ఇందులో బ్లాక్ పెట్రోలియం కోక్ని మరి ఇక్కడ స్టోరేజ్ చేశారు. మరి దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా సరే, ఇండస్ట్రీలు ఉన్నటువంటి ప్రాంతంగా విశాఖ గుర్తింపు పొందింది సరే, పనులు కూడా వస్తాయని ఏదో ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో బాధపడుతున్నారు. మరి జాబ్ రావాలి, ఇండస్ట్రీస్ అనుకున్నటువంటి విలేజెస్ అని మరి ఇప్పుడు తీసుకొచ్చి చాలా దారుణం. ఈ యొక్క భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఈ యొక్క బాటిల్ ప్లాంట్ని ఇక్కడ కింద పెట్టడం అన్నది అండర్ గ్రౌండ్లో ఇది పెట్టి ఎప్పుడైనా పేలిందంటే ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు 100%, 100% కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మరి దీని మీద ఇప్పటికే పంచవటి గ్రామం వాళ్ళు కానీ, అక్కిరెడ్డిపాలెం కానీ, అక్కడ ఉన్నటువంటి శీలానగర్, మింది ఈ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరొకసారి ఆలోచించి మరి దీని మీద మరి దీన్ని వేరే ఏరియాకి షిఫ్ట్ చేసుకోవాలని, ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని, ఇప్పటికే పొల్యూషన్ బారిన అనేకమైన రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళని మరి ఇదొక భయంకరమైనటువంటి ప్లాంట్ని ఇక్కడ పెట్టి ఇది ఏమాత్రం బ్లాస్ట్ అయినా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బంది కలుగుతాయి. దీని మీద అధికారులు మరి సీరియస్గా తీసుకొని స్థానిక ఉన్నటువంటి మా నాయకులు సతీష్ గారు కానీ, ఇక్కడ నూకరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీని గారు అందరూ కూడా మరి దీని మీద ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆపినట్టుగా ఆపి మళ్ళీ దీన్ని కొత్తగా ఇక్కడే పెడతామని అనడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మా పార్టీ తరఫున సీరియస్గానే దీన్ని పరిగణించి దీని మీద రాబోయే రోజుల్లో మీ యాక్షన్ బట్టి
మా రియాక్షన్ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ టోల్ గేట్ సమీపంలో ఉన్న ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్లో బీపీసీఎల్ వాళ్ళు ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్స్ పెట్టడం అనేది జరుగుతుందని తెలుసుకొని దాన్ని ఆపే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ అఖిలపక్ష నాయకులందరూ కలిసి గతంలో కూడా 2 సార్లు మేము వినతి పత్రాలు అందజేశాము. దానికి స్పందించి కలెక్టర్ గారు అవ్వచ్చు, కతిమ నాయకులు అవ్వచ్చు దాన్ని ఆపివేయడం జరిగింది. మరలా ఇప్పుడు థర్డ్ టైం దీన్ని మళ్ళీ ఇక్కడ స్థాపించడానికి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడం జరిగిందని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఏదైతే అక్కిరెడ్డిపాలెం అలాగే మింది గ్రామస్తులు అందరి కోరిక మేర దీన్ని ఆపాలని అనుకుంటున్నాం. ఎందుకంటే జన నివాస ప్రాంతానికి 250 మీటర్లు కనీసం గ్రీన్ బెల్ట్ ఏర్పరచమని మేము చెప్పడం గతంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు మాకు సరే చూస్తామని పంపించారు. ఈరోజు ఇలా చేయడం అది న్యాయం కాదు. ఎందుకంటే ప్రజలు అనారోగ్య రీత్యా చాలా బాధపడుతున్నారు. అక్కిరెడ్డిపాలెం వాస్తవ్యులు అవ్వచ్చు, మింది వాస్తవ్యులు అవ్వచ్చు, టోటల్గా విశాఖపట్నంలో కూడా పొల్యూషన్ ఉన్నా మనం అంతటినీ ఆపలేకపోయినా మన దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాలను మనం కాపాడుకోవాలని ఈరోజు మేము ఈ చేసే ప్రయత్నంలో మీడియాకు తెలియజేస్తున్నాము. అలాగే సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కి కూడా మేము అందజేస్తాము. తగిన చర్యలు తీసుకుని మరలా ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలని మేము ఖచ్చితంగా రేపు ఇంకా ముందు కూడా ఇలాంటివి జరిగితే ధర్నాలు చేసో ఏ విధంగా అయినా మేము ప్రజల్ని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడటానికి జేఏసీ కమిటీ ఫామ్ అయ్యాము. అందరం కూడా ఇంకా చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. జేఏసీ చైర్మన్ పంచవటి, మింది, అక్కిరెడ్డిపాలెం గ్రామాలు అనుకొని బీపీసీఎల్ కంపెనీ మొదలుపెట్టినటువంటి ఎల్పిజి బాటిలింగ్ యూనిట్ గురించి గతంలో ఈ విషయం మీద అనేక సార్లు ఉద్యమాలు చేయడము, ఆందోళన చేయడము, మా యొక్క నిరసన తెలియచేసి అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని స్థానిక కలెక్టర్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి, భరత్ గారికి అందరి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. గతంలో తీసుకెళ్ళినటువంటి విషయాన్ని కలెక్టర్ గారు ఇమీడియట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రెఫర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మేము ఇచ్చినటువంటి పత్రాన్ని కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ పంపించడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు దాన్ని పరిశీలించి ఈ యొక్క బీపీసీఎల్ నిబంధనలకు విరుద్ధంగా కడుతుందని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి బీపీసీఎల్ పెట్టిన అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మళ్ళీ రెండోసారి కూడా బీపీసీఎల్ యాజమాన్యం మళ్ళీ దాని వంతు ప్రయత్నాలు చేసినప్పుడు మళ్ళీ మేము అడ్డు తగిలి మాకున్నటువంటి అన్ని సమాచారం తెలుసుకొని మళ్ళీ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే మళ్ళీ రెండోసారి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో దీన్ని గ్రీన్ బెల్ట్గా పెట్టమని, ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి దృష్ట్యా ఈ ప్రాంతాన్ని కూడా గ్రీన్ బెల్ట్గా పెట్టి పొల్యూషన్ నుంచి, ఈ పోర్టు నుంచి ఉన్నటువంటి ఈ సానివేరా గొడౌన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడున్న పోర్టు పొల్యూషన్ నుంచి ఇక్కడున్న ప్రజలను కాపాడమని మేము చేసిన విజ్ఞప్తిని పక్కకు పెట్టి మళ్ళీ 3వసారి బీపీసీఎల్ యాజమాన్యం నిబంధనల్ని మార్చి ఏదో విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి మిలాఖత్ అయ్యి ఇక్కడ అప్రూవల్ తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాటిలింగ్ యూనిట్ పెట్టాలనేటువంటి ఒక దుష్ట పన్నాగం, ఒక కుట్రగా చేసి ఈరోజు ప్రజల మీదకి ఈ యొక్క ప్లాంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భవిష్యత్తులో ఈ పొల్యూషన్ బారిన పడి ఆందోళన చెందేటువంటి భయాందోళన గురి చేసేటువంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. దీని దృష్ట్యా మేమందరం ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కలిసి అన్ని రాజకీయ పార్టీలు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు అన్నీ అందరం కలిసి ఇక్కడ మేము దీన్ని ఒక జేఏసీగా ఫార్మ్ అయ్యి దీన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి దీని మీద మాకు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రేపు సోమవారం నాడు స్పందనలో పీజీఆర్సీలు తీసుకెళ్ళడానికి, కలెక్టర్ గారు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా భవిష్యత్తులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ తీసుకెళ్ళి మాకు గ్రీవెన్స్ తీసుకెళ్ళడానికి అనేక ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కోరుతుంది ఒకటే, గ్రామాలకు ఆనుకొని కనీసం మినిమం గ్రీన్ బెల్ట్ ఒక 250 మీటర్లు గ్రీన్ బెల్ట్ పెట్టమని అనేక సార్లు అనేక దఫాలుగా వందలాది మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ విజ్ఞప్తిని స్వీకరించట్లేదు. ఇది ఎందువల్ల అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఈ ప్రాంతం భూములన్నీ కూడా ఒకప్పుడు ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి మింది, అక్కిరెడ్డిపాలెం ఈ గ్రామాలు ఇచ్చినటువంటి భూములు ఇవన్నీ. మరి ఈ గ్రామాలు ఇండస్ట్రీస్ కోసం భూములు ఇస్తే ఆ భూముల్లోనే ఇండస్ట్రీ పెట్టినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తుల యొక్క ఆరోగ్యాలు, లంగ్ స్పేస్, మనిషి శ్వాసించడానికి కావాల్సినటువంటి ప్రయోజనాన్ని అవసరం ఆ యొక్క వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్న విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీడియా ద్వారా దీన్ని మరింతగా చేసి ఈ యొక్క ప్రజల్ని ఈ యొక్క పొల్యూషన్ నుంచి బారి నుంచి రక్షించాలని, రాబోయే ఉపద్రవం నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి మాకు మేలు చేయాలని ప్రజంగా కోరుకుంటూ గత ప్రభుత్వంలోనే ఇక్కడ బీపీసీఎల్ ప్లాంట్ పెట్టాలని పోర్ట్ ఆధ్వర్యంలో ప్లాన్ చేయడం జరిగింది. అప్పుడు మా గ్రామాలు అక్కిరెడ్డిపాలెం, మింది గ్రామాల చుట్టూ గ్రామాల ప్రజలు ఒక పెద్ద ధర్నా చేసి దీన్ని
అనేక విధాలుగా కలెక్టర్ గారికి, పోర్ట్ చైర్మన్ గారికి, అప్పుడున్న మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా దాన్ని ఆ కార్యక్రమాన్ని పొల్యూషన్ కంట్రోల్కి కంప్లైంట్ చేసి దాన్ని ఆపడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ అది రీవెరిఫికేషన్ అని చెప్పి మళ్ళీ నిన్న 2 రోజుల ముందు మాకు జూమ్ మీటింగ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్పిసిఎల్ కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ రీకన్సిడర్ చేస్తున్నాం, మీ ఒపీనియన్ చెప్పండి అని అడగడం జరిగింది. ఆ మీటింగ్లో మేము తెలియజేసింది ఏమనగా, మనం ఈ చుట్టుపక్కల గ్రామాలు గత దశాబ్దాలుగా ఎన్నో పొల్యూషన్గా ఇబ్బంది పడుతున్నాయి. అటు జింక్ ఉండేది, దానివల్ల ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు డైరీ వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు శ్రావణ్ గోడౌన్స్ కానీ, ఇక్కడ శాన్వీరా గోడౌన్స్ కానీ, అటువైపు బార్మన్ లారా గోడౌన్లు కానీ, ఇవన్నీ రకరకాల కోల్ కానీ, పెట్రోలియం కోక్ కానీ స్టోర్ చేసి మా గ్రామాల్ని కలుషితం చేస్తున్నాయి. ఇంత కలుషితం ఉన్న గ్రామాల్ని మళ్ళీ ఇప్పుడు బీపీసీఎల్ వచ్చి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ప్లస్ బాటిలింగ్ ప్లాంట్ పెట్టి ఇక్కడ ఇచ్చేస్తామంటే ప్రజలందరూ భయాందోళనకి గురవుతున్నారు. కాబట్టి రానున్న కాలంలో ఇది తప్పకుండా ఇక్కడికి పెట్టకుండా చూసి వేరే ప్లేస్కి దీన్ని షిఫ్ట్ చేస్తారని, చేయని పక్షంలో దీని మీద పోరాటం చేయడానికి మా గ్రామాలు జేఏసీ కింద ఇప్పటికే ఏర్పడ్డది. రానున్న దీని మీద